లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు. దూరం. హేలాపురం నుంచి అత్యవసరంగా 12 మైళ్ళ దూరంలో ఉన్న సుగంధపురికి వెళ్లాల్సిన అవసరం కలిగింది రాజేంద్రయ్యకు. పనివాడు రాకపోవడంతో గుర్రబండిని తనే స్వయంగా తోలుకుంటూ బయలుదేరాడు. ఊరు దాటి 2 మైళ్ళు వెళ్ళాక దారి పక్కన ఒక 12 ఏళ్ల కుర్రాడు విచారంగా నిలబడి ఉండడం రాజేంద్రయ్య చూసి, "ఏం బాబూ అలా ఉన్నావే, ఎక్కడికి వెళ్ళాలి?" అని అడిగాడు. "మా ఊరు ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాను. ఇంకా నడవాలంటే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి" అన్నాడు. "మీ ఊరికి నేను తీసుకువెళతానులే, బండెక్కు" అన్నాడు రాజేంద్రయ్య. 2 మైళ్ళు వెళ్ళాక రాజేంద్రయ్య బండి ఆపి కుర్రవాణ్ణి, "ఇక్కడేనా మీ ఊరు?" అని అడిగాడు. "కాదండి, ఇంకా 3 మైళ్ళ దూరంలో ఉంది ఆ ఊరు" అన్నాడు కుర్రాడు. రాజేంద్రయ్య గుర్రబండిని మరి 3 మైళ్ళు నడిపి, "ఇక్కడేనా మీ ఊరు?" అని అడిగాడు వ్యంగ్యంగా. "కాదండి, ఇంకా 6 మైళ్ళ దూరంలో ఉంది మా మేనమామ ఊరు. మీరు నన్ను మొదట బండి ఎక్కించుకున్న చోట నుంచి అటు వెనగ్గా మా నాన్న అమ్మ ఉండే ఊరు. 2 మైళ్ళే, నేనేం అబద్ధం చెప్పలేదు" అన్నాడు కుర్రాడు. అది విని రాజేంద్రయ్య నిర్ఘాంతపోయాడు.